ఒక రోజు నేను అలా పార్క్ లో నుండి నడుచుకుంటూ వస్తుంటే అప్పుడే నాకు ఒక వింతైన బాక్స్ కనిపించింది. అరే ఏంటిది అని దగ్గరికి వెళ్ళి చూసా. అరే ఇదేం బాక్స్, ఓపెన్ చేసి చూద్దాం అని చూసా. ఏంటిది, ఏదో ట్యూబ్ లా ఉందే. ఒకసారి ఈ ఫ్లవర్ పైన ట్రై చేద్దాం. దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి? ఇదేలా మాయమైపోయింది. భలే ఉంది. ఇప్పుడు దీనిపైన ట్రై చేద్దాం. ఇంకా దీనిపైన కూడా ట్రై చేద్దాం. ఇక దాన్ని తీసుకొని వస్తుంటే నాకు ఒక షాప్ కనిపించింది. అందులో ఉన్న లేస్ ప్యాక్ ని కూడా మాయం చేద్దాం. భలే ఉంది ఈ మ్యాజిక్ టార్చ్. అప్పుడే గల్లీ నుంచి మా ఫ్రెండ్ రావడం చూసాను. హాయ్ రా మామ. హాయ్. అంతా ఓకేరా. అప్పుడే నాకు అతని వాచ్ కనిపించింది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే, అరే మామ అక్కడ పిలుస్తారు చూడరా. అబ్బా దీన్ని కూడా మాయం చేసేసా. ఇప్పుడు ఏం చేద్దాం అని చూస్తుండగా నాకు ఒక పాప కనిపించింది. అలా అన్ని మాయం చేసి ఇంటికి వచ్చి చూస్తే అరే మ్యాజిక్ చేసి మాయం చేసిన ఐటమ్స్ అన్ని ఇక్కడనే ఉన్నాయి కదా. ఏదో ఏడుపు సౌండ్ వినబడుతుంది. అయ్యో ఈ పిల్లని కూడా మాయం చేసి ఉంటుంది కదా. మరి మీకు కూడా నాలా మ్యాజిక్ టార్చ్ దొరికితే మరి మీరేం చేస్తారో కామెంట్ లో చెప్పండి. అబ్బా బోర్ కొడుతుంది, కొద్దిసేపు టీవీ అన్నా చూద్దాం. ఐపీఎల్ స్టార్ట్ అయిపోయింది. ఈమెకేమైంది, స్టాచ్యూ లాగిపోయింది. అరే ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం. మళ్ళీ ట్రై చేద్దాం. అరే ఇదేం రిమోట్, భలే ఉంది. ఇది భలే ఉంది. ఒకసారి ఈ బటన్ ట్రై చేద్దాం. ఇదేం భాష? ఏ నందు ఏం మాట్లాడుతున్నావు? అరే ఈమెంటి ఇలా చేస్తుంది? అరే ఇక్కడ ఏదో బటన్ ఉంది. ఒకసారి ఈ రెడ్ బటన్ ట్రై చేద్దాం. నందు ఇక్కడికి వెళ్ళిపోయింది. ఏంటి ఇదంతా కలనా? అమ్మా నిజమనుకున్నానే. ఈ మిర్రర్లో ఏంటి ఏదో తేడాగా కనిపిస్తుంది. వీడేంటి నాకా చెప్తున్నాడు? వీడేవాడు అచ్చం నాలానే ఉన్నాడు. రే ఎవర్రా నువ్వు? నందు బయటికి వెళ్ళి కొంచెం పాల ప్యాకెట్ తీసుకుని రండి. సరే. ఒక రోజు నేను అలా నడుచుకుంటూ వెళ్తుంటే నాకు నా పాత బండి కనిపించింది. అరే చాలా డేస్ నుంచి బయటే ఉందే బండి అని చూస్తుంటే అప్పుడే నాకు అరే ఏంటిది, బండి పైకి ఎలా వచ్చింది అని దాన్ని తీసి చూసా. బాగుంది చూడ్డానికి, ఇంటికి తీసుకెళ్దాం అని దాన్ని ఇంటికి తీసుకెళ్ళా. నందు నీకోసం ఏం తీసుకొచ్చానో తెలుసా? ఏం తీసుకొచ్చారండి? ఏంటది? చూడ్డానికి భలే ఉంది కదా. అవునండి. కింద మన బండి మీద దొరికింది, అక్కడ తగిలి. ఎక్కడ పెడదాం? ఇక్కడ పెడదాం. నందు కొంచెం చల్లగా మజ్జిగ చేసి తీసుకొని రావా? ఇదేంటి నందు, మజ్జిగ తీసుకురమ్మంటే మంచినీళ్ళు తీసుకొచ్చావు? అరే చెప్తుంటే వెళ్ళిపోతుంది ఏంటి ఈమె? నందు అక్కడ నా ఛార్జర్ ఉంది, ఇవ్వవా? ఛార్జింగ్ అయిపోయింది. ఏ నందు నిన్నే, చెవులు వినిపిస్తలేవా? అదేంటి, అదేదో పవర్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. దాహం కూడా అవుతుంది. అదేదో నాకు నిజంగా పవర్ వచ్చుంటే ఈ బాటిల్ని గాల్లోకి లేపుతుండే. భలే వచ్చిందే బాటిల్. అసలు ఇదంతా కళా నిజమో నాకు అర్థం కావట్లేదే. నాకు సూపర్ పవర్స్ ఎలా వచ్చాయి? ఇంకొకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా. ఇప్పుడు ఈ పవర్ని మా మమ్మీకి ఎలా చూపిస్తానో చూడండి. అమ్మా
నీ ఫోన్ ఎక్కడ ఉందమ్మా? నా ఫోన్ నీకెందుకురా? ఒకసారి ఏమ్మా, నీకు ఒక మ్యాజిక్ ట్రిక్ చూపిస్తా. ఇదిగో. ఇప్పుడు చూడమ్మా, దీన్ని మ్యాజిక్ ట్రిక్ తో గాల్లోకి ఎలా లేపుతానో. అరే ఇదేంటి మ్యాజిక్ ట్రిక్ పని చేయట్లేదు? బంగారం ఫోన్ వల్ల కొట్టేంద్రా నిన్ను. ఇంకో 10 minutes వెళ్ళిపోతాను వచ్చింది. టైం అవుతుంది. దగ్గరకు వచ్చేసినాం అని అలా వెళ్తుండగా ఏంట్రా అది ఏదో పడింది. ఏందన్నా అది? చూసేస్తావు. ఏంటిది ఇలా కార్ మీద పడింది? అరే ఇది డాల్ రా, భలే క్యూట్ గా ఉంది. తీసుకురా చిన్ని, చలో ఇంటికి వెళ్దాం పదా అని ఇంటికి వచ్చాం. ఎక్కడి నుంచి పడిందో గానీ చాలా క్యూట్ గా ఉందిరా ఈ బొమ్మ. హా? హా? ఏంటి ఆయన్ని కొట్టాలా? సరే అది సారీ. కొట్టినందుకు థ్యాంక్ యూ. నాకు అప్పటి నుంచి నడుము వస్తుంది. అవునా? అరే బొమ్మ చాలా సూపర్ గా ఉందిరా. కిచెన్ లోనా? ఏమైంది? ఒక రోజు నేను ఇలా నడుచుకుంటూ వస్తుంటే ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఇక్కడి నుంచి వస్తుంది గాలి. ఇదేంటి ఏదో స్పిన్నర్ తీసుకున్నట్టుందే. ఇది స్పిన్నర్ కదా, ఇక్కడ ఎవరు పెట్టారు? ఇలా ఉందేంటి? సరే ఇంటికి వెళ్ళి చూద్దాం. ఇవాళ 31st నైట్ ఫ్రెండ్స్ పార్టీ చేసుకుందాం అన్నారు. కాల్ చేద్దాం. షిట్, ఫోన్ లిఫ్ట్ చేయట్లేరు. ఇప్పుడు ఏం చేద్దాం అని ఆ స్పిన్నర్ వైపు చూస్తూ ఈ స్పిన్నర్ ని ఇలా తిప్పుదాం. అదేంటి నేను చిన్నపిల్లలు అయిపోయాను? అంటే ఇది పాస్ట్ కెళ్ళానా? మళ్ళీ ఒకసారి స్పిన్ చేద్దాం. అదేంటి నేను ముసలిలో అయిపోయాను? అంటే ఇది మ్యాజిక్ స్పిన్నరా? భలే ఉంది ఇది పవర్. ఏ హాయ్ మామ, హ్యాపీ న్యూ ఇయర్ రా. హ్యాపీ న్యూ ఇయర్ రా. నిన్న ఎక్కడ వెళ్ళావురా? మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసిన పార్టీ. ఇదిగో చూడు. అచ్చా, అరే అక్కడ నేను కూడా ఉన్నాను కదరా, చూడరా. సరిగా చూడరా, నేను కూడా ఉన్నా. నువ్వు ఎలా వచ్చావురా? ఒక రోజు నేను అలా కార్ దిగి వస్తుంటే నాకు ఒకటి కనిపించింది. ఇదేంటిది? చూడ్డానికి వింతగా ఉందే. ఒకసారి తీసి చూద్దాం అని దాన్ని తీసి చూసా. ఇది థార్ యాక్స్ లా ఉందే. సరే చూద్దాం అని తీసుకొని, దీనికి చాలా డస్ట్ ఉంది, క్లీన్ చేద్దాం. ఇక్కడ కార్ పైన కొడదాం. అరే అదేంటి కార్ చిన్నగా అయిపోయింది? అరే నిజంగానే చిన్నగా అయింది కదా, భలే ఉంది దీని పవర్. ఒకసారి దీన్ని అవతలకి చూద్దాం. పెద్దగా అయిపోయింది. అరే భలే ఉంది దీని పవర్. ఈ డాగ్ పైన ఒకసారి ట్రై చేద్దాం. డాగ్ కూడా చిన్నగా అయిపోయింది. అరే ఎవరు నువ్వు? నన్ను చిన్నగా మార్చావు. నన్ను పెద్దగా మార్చావు. ఓకే. అరే పిల్లలు ఏం చేస్తున్నారా? ఆడుకుంటున్నామన్నా. అవునా? ఒకసారి ఈ పవర్ వీళ్ళ పైన ట్రై చేసి చూద్దాం. చిన్నగా మారిపోయాను. ప్లీజ్ మన పెద్దగా మార్చు. చిన్నగా భలే ఉంది కదరా తిను. ఓకే ఇదిగో. పెద్దగా మారిపోయా. ఎలా ఉంది నా సూపర్ మ్యాజిక్ పవర్? ఇలాంటి పవర్ మీకు దొరికితే మీరేం చేస్తారు? ఒక రోజు నేను అలా నడుచుకుంటూ వస్తుంటే ఇదేంటి ఇక్కడికి ఇలా వచ్చింది? అసలు ఏంటిది? ఒకసారి తీసుకొని చూద్దాం అని దాన్ని చూస్తున్నా. అప్పుడే హాయ్ అన్న. హాయ్ రా, ఎక్కడికి వెళ్తున్నావురా? నా ఇంటికి వెళ్ళాలి. ఓకే రా, బాయ్ రా. ఇప్పుడు ఒకసారి ఈ స్ప్రే బాటిల్ యూజ్ చేసి చూద్దామని ఐడియా వచ్చింది. వెంటనే వెళ్ళి తన బ్యాగ్ పైన కొట్టా. నా బ్యాగ్ ఇది. అచ్చా, దీని పవర్ ఇదా? ఇక్కడి నుంచి ఫాస్ట్ గా పారిపోవాలి. అరే భలే ఉందో దీని పవర్ అని ఆ మాయా స్ప్రే ని తీసుకొని వస్తున్నా. అప్పుడే అరే నా బండి ఏంటి పేపర్ లో ఉంది? హలో రే మామ, కొత్త కార్ తీసుకున్నారా? జబర్దస్తున్నది తెలుసా? అచ్చా ఐడియా. ఈ కార్ ని కూడా పేపర్ లా మార్చేద్దాం. నా కార్ ఏది? అరే నా కొత్త కారు. అరే పేపర్ లో అయిపోయిందండి. నెక్స్ట్ ఆ మ్యాజిక్ స్ప్రే ని తీసుకొని మొత్తానికి ఇంటికైతే వచ్చేసా. అన్నా వచ్చేసేవా? ఏంటి అది నీ చేతిలో? ఇదా? ఏం లేదురా. వద్దురా. అరే వద్దురా. అదేంటి నేను పేపర్ లో మారిపోయాను? నేను ముందే చెప్పిన వద్దురా అని, విన్నావా? ఇప్పుడు చూడు మంచిగా అయిందా? గైస్ మనకు యూట్యూబ్ లో 5 million ఉన్నారు, కానీ ఇన్స్టాగ్రామ్ లో కనీసం 100K కూడా లేరు. ప్లీజ్ ఫాలో చేయండి గైస్. సేమ్ నేమ్ చరణ్ పై ఉంటది. ఒక రోజు నేను అలా పాల ప్యాకెట్ తీసుకొద్దాం అని షాప్ కి వెళ్తున్నా. అప్పుడే ఏదో కళ్ళలో పడింది. అరే ఇక్కడ నుంచి పడింది అసలు. ఇదేంటి ఏదో వింతగా ఉంది? ఒకసారి తీసి చూద్దామని చూసా. సరే చూద్దాం, ముందైతే పాల ప్యాకెట్ తీసుకుందాం, లేదంటే అమ్మ కొట్టిద్ది అని షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొని ఇంటికి వచ్చా. అరే పాల ప్యాకెట్ తో పాటు చాక్లెట్ కూడా తెచ్చుకుందాం అనుకున్నా కదా. షిట్.
అని అనుకోగానే చాక్లెట్ వచ్చింది అని రబ్బరబ్బరబ్బర తింటున్నా ఇదేంటి ఏదో తేడాగా ఉందే అరే చాక్లెట్ కాదు బుక్క అసలు ఇదేం పవర్ చీమ కొట్టింది షిట్ వామో ఇది ఇంత పెద్ద చీమ వచ్చింది వామో ఇక్కడి నుంచి పారిపోవాలి రాయ్ ఇగో అమ్మా నీ పాల ప్యాకెట్ అరే నేను చెప్పింది పెరుగు ప్యాకెట్ రా. అబ్బా పెరుగు ప్యాకెట్ తెమ్మంటే పాల ప్యాకెట్ తెచ్చింది ఇప్పుడు ఏం చేద్దాం ఐడియా పెరుగు ప్యాకెట్ వచ్చిందా ఇంకేమైనా వచ్చిందా పెరుగు ప్యాకెట్ వచ్చింది అమ్మాయి బతికిపోయినా నేను పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చిన అమ్మా చూడు ఇగో తీసుకో అమ్మాయి మొత్తానికైతే బతికిపోయినా దీని పవర్స్ మొత్తం సూపర్ ఉన్నాయి అసలుకి అని చూస్తుండగా నాకు మిర్రర్ కనిపించింది అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది ఒకసారి ఈ పవర్ని మిర్రర్ లో కొట్టి చూద్దాం వీడియో కూడా వచ్చా నాలానే ఉన్నాడు ఎవర్రాయ్యా వీడు ఒక రోజు నేను చుట్కీ అలా వస్తుంటే అన్న అక్కడ చూడు. ఎక్కడ్రా అదా ఏంటిది ఇక్కడ ఇలా ఉంది అరే ఏం అర్థం కావట్లేదే అన్నా నాకు తెలుసు అన్న, ఇది మ్యాజిక్ పెన్ అన్నా. మ్యాజిక్ పెన్నా అంటే ఇప్పుడు దీంతో ఏం రాసాను నిజమవుతుందా సరే ఇంటికి వెళ్ళి చూద్దాం పదా అని ఇంటికి వచ్చాం ఒక బుక్ తీసుకురా పోరా చుట్కీ తీసుకో అన్న బుక్. ఇప్పుడు ఏం డ్రా చేద్దాం నీ ఫేవరెట్ బార్బీని డ్రా చేద్దాం చూద్దాం ఇప్పుడు వస్తున్నా రాదో అరే నిజంగానే వచ్చింది అవునన్న నిజంగానే వచ్చిందిగా. ఇక నెక్స్ట్ అలా మా ఇద్దరు ఫేవరెట్ డాల్స్ అన్ని డ్రా చేసి ఎక్కడ పెట్టాం చూద్దాం ఇప్పుడు వస్తుందో అరే ఇవి కూడా నిజంగానే వచ్చాయి వావ్ నా ఫేవరెట్ బ్యాట్మెన్ హల్క్ అరే వావ్ ఈ మ్యాజిక్ పెన్ చాలా సూపర్ గా ఉంది నెక్స్ట్ ఆ మ్యాజిక్ తో ఫుల్ గా ఎంజాయ్ చేసాం ఇక నెక్స్ట్ లాస్ట్ లో నా ఫేవరెట్ అయిన గిటార్ ని డ్రా చేసి అక్కడ పెట్టా వావ్ అది కూడా వచ్చింది ఇది రియల్ దా లేకపోతే బొమ్మదా చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి రియల్ దే వావ్ ఏ సూపర్ అదేంటి మాయమైపోయింది పెన్ ఇరిగిపోయింది అన్న నా బొమ్మలు మొత్తం మాయమైపోయాయి. చా ఉన్నది బాయ్ ఉంచుకుంది బాయ్ ఒక రోజు నేను అలా పార్క్కి వెళ్ళి కూర్చున్నా జింక దగ్గరికి వెళ్ళొద్దు జింక దగ్గరికి వెళ్ళొద్దు జింక దగ్గరికి వెళ్ళొద్దా జింక ఎక్కడుంది ఇదేనా ఈ జింక దగ్గరికి వెళ్ళొద్దని ఎందుకు చెప్పాడు ఇక్కడ ఏముంది అసలు ఫోన్ అరే ఫోన్ దొరికింది భలే ఉంది ఐఫోన్ అనుకుంటా వావ్ కానీ ఆన్ కావట్లేదే అరే అరే ఛార్జింగ్ లేదనుకుంటా ఇంటికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టి చూస్తా అని అక్కడ నుంచి ఫాస్ట్ గా ఇంటికి వస్తున్నా ఇన్ని రోజుల నుంచి ఐఫోన్ కావాలనుకున్న ఐఫోన్ దొరికింది ఇప్పుడు వెళ్ళి ఫాస్ట్ గా దీన్ని ఛార్జింగ్ పెట్టి చూడాలి అని ఛార్జర్ కోసం చూస్తున్నా ఇక్కడ ఉంది ఛార్జర్ వెళ్ళి ఛార్జింగ్ పెడదాం అరే ఇంకా ఎప్పుడు ఎక్కుతో ఏమో ఛార్జింగ్ ఇది ఛార్జింగ్ బాగానే ఎక్కింది ఆన్ చేసి చూద్దాం బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో ఫుల్ వర్షాలా అదేంటి ఇంతగానే ఎండ కొడుతుంది వర్షం పడుతుంది అంటే ఏంది హైదరాబాద్ లో మళ్లీ వర్షం కురుస్తోంది. నగరంలో పలు చోట్ల భారీ వర్షం పడుతుంది.